నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. లలిత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మరొక్కసారి మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. రకరకాల అంశాలున్నాయి ఈరోజు మీతో మాట్లాడటానికి. వన్ ఆఫ్ ద టాపిక్స్ మనం ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో. ఒక పురోహితులు గారిని అత్యంత పాశవికంగా అనుకోవచ్చు, హేయమైన పద్ధతిలో ఆయన్ని ఆట పట్టించినటువంటి తీరు డెఫినెట్‌గా చాలా మందిని కలచివేసింది. చాలా మంది దాన్ని ఖండించారు. అటు సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది చాలా గట్టిగా ఉంది. ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ చేత క్షమాపణ అడిగించే ప్రయత్నం చేయటం, వాళ్ళ ఊరు సభ్యులు వాళ్ళందరూ అడగటం అనేది జరిగింది. బట్ దెన్ ఆ చర్య డెఫినెట్‌గా చాలా మందిని ఇందాకన్నట్టుగా ఇబ్బంది పెట్టింది. దీన్ని అవును. మీరైతే ఎట్లా చూస్తారు? ఎట్లా దీన్ని మన 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 దాకా వస్తేనే గాని మనకు తెలీదు అన్న రీతిలో కొంతమంది ఖండించకుండా లైట్ తీసుకోవటము, వాళ్ళనంటే అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు కక్కుర్తిపడి వెళ్తున్నారు కాబట్టే కదా! అవమానాలు జరుగుతున్నాయి. ఇట్లా రకరకాల దాని మీద అభిప్రాయాలు అనేవి వస్తూనే ఉన్నాయండి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ముందుగా రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఒక్కటే యాంగిల్‌లో చూడాలండి. ఆ పూజారి గారిని, ఆ పురోహితుల వారు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రహ్మని వీళ్ళెవరు కూడా ఆట పట్టించల. హింస పెట్టారు. హింస పెట్టి. ఏడిపించారు. యాహ్! నిజానికి పురోహితుడు అంటే ఏంటి అని అడిగితే గనుక చాలా స్పష్టంగా ఉంది. పురం యొక్క హితం కోరుకునేవాడు పురోహితుడు. అందరూ బావుండాలి, అందరికీ మంచి జరగాలి అని జెప్పేసి, తన శక్తి మేరకు తన గొంతు చించుకుని మంత్రాలు చెప్తూ అందరికీ యాహ్! ఆశీర్వచనం ఇచ్చే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఏడిపిస్తూ, అంత బాధ పెడుతూ చేసుకున్న ఆ పెళ్లిలో, ఆ దంపతులు సుఖపడే అవకాశం ఉందంటారా? లేకపోతే ఆ బ్రహ్మగారిని అంత కన్నీళ్లు పెట్టించిన అక్కడికొచ్చిన బంధుగణం గావచ్చు, లేకపోతే జనాలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకేమన్నా శుభం జరుగుద్దనుకుంటున్నారా వాళ్ళు? అదే ఇది ఒక హిందూ పూజారి గారికి లేకపోతే పురోహితుడికి జరిగింది కాబట్టి ఈ సమాజం ఇట్లా ఉంది. ఇదే పరిస్థితి ఒక పాస్టర్‌కో లేకపోతే ఒక ముస్లిం ముల్లా విషయంలోనో లేకపోతే క్వాజీ విషయంలోనో జరిగితే అసలు ఆ మతాలు జరుగుతుందా? అసలు జరగవు ఫస్ట్ ఆఫ్ ఆల్. జరగవు. అదే అంటున్నా. హైపోథెటికల్‌గా ఒకవేళ జరిగితే అనుకున్నా గూడా అలా జరిగి ఉంటే ఈ పాటికి రాష్ట్రం ఇట్లా ఉండేదా? 2 తెలుగు రాష్ట్రాలు గూడా చాలా దారుణమైన స్థితిలోకెళ్ళిపోయి ఉండేవి. ఎందుకంటే ఏమీ లేనిది నిన్న మొన్న మీరు చూసుకున్నట్లయితే గనక హ్మ్. ఏదో సినిమాలో విలన్‌కి హ్మ్. క్రిస్టియన్ పేరు పెట్టారు అని జెప్పేసి హ్మ్. నానా యాగి చేశారు. డెఫినైట్‌లీ. ఏం విలన్లందరూ క్రైస్తవులు, ముస్లింలో ఉంటారా ఎప్పుడు అని హ్మ్. జెప్పేసి. హ్మ్. అరే! మరి సమాజంలో మంచి కోరుకునేవాడిని మీరిలా చూపించినప్పుడు? అరే! ప్రతి సినిమాల్లో గూడా చూడండి చాలా సినిమాల్లో చూసుకోండి. రైట్. ఎంతమంది కమెడియన్స్ గావచ్చు, లేకపోతే హీరోలు గావచ్చు, అందరికీ లోకు ఎవరు అంటే అర్చక పురోహిత వీళ్ళే. హ్మ్. ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటండి? సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఈ సినిమాల్లో రకరకాల కామెడీ జేయటం, మనం కూడా నవ్వటం హ్మ్. ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవచ్చు? ఎట్లా ఖండించాలి అనేది ఒక్కసారి చెప్పండి? నిజంగా సినిమాలంటే ఒకప్పటి సినిమాలని ఇప్పటిని కంపేర్ చేసుకుంటే అండి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే పాత సినిమాలు మేము చూసున్నాం కాబట్టి హ్మ్. పాత సినిమాల్లో హ్మ్. ఆ గురుస్థానానికి లేకపోతే అర్చక పురోహితుల స్థానానికి ఎంతో విలువ ఉండేది. అవును. ఈ రోజున చూసుకుంటే టీచర్లంటే విలువ లేదు. టీచర్లని కామెడీ చేస్తా ఉంటారు. గుడికి వెళ్తే అర్చక స్వాముల యాహ్! విషయంలో యాహ్! వేళాకోళం, హేళన ఇవన్నీ. అదే ఇక పురోహిత బ్రహ్మల విషయంలో అయితే అరాచకం. హ్మ్. నిన్న మొన్న కొన్ని సినిమాలు కూడా వచ్చినియి. గతంలో 'మోహన్ బాబు' కొడుకు ఏదో సినిమా తీశాడు. అవును. దానిలో చూసుకున్నట్లయితే కావాలని ఆ వర్గాన్ని, ఆ వర్గం స్త్రీలని ఎంతో అవమానకరంగా చాలా జుగుప్స కలిగించేలాగా తీశాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి ఏంటిది అని ఖండించి, లేకపోతే ఆ సినిమా ఆగిపోవాలని ట్రై చేస్తే, మోహన్ బాబు గారన్న మాట డబ్బులకి కక్కుర్తి పడి వీళ్ళు ఇలా చేస్తున్నారు. డబ్బులేవో ఇచ్చేస్తే పాపం సైలెంట్ అయిపోతారు అని కూడా ఆయన మాట్లాడటం అంతే జరిగింది. కాదండి. వాళ్ళ ఇంటికాడికి వాళ్ళ యాహ్! నిరసన అప్పుడే, తెలియజేయడానికి వెళితే అప్పుడే మనుషుల్ని పెట్టి కొట్టించారు. కొట్టిచ్చారు. అంత ఉన్మాదపు చర్యలు జరుగుతా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ సినిమా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంది జనాల మీద. జనాలు తలా ఒక టికెట్ కొనుక్కొని చూస్తేనే వాళ్ళకి డబ్బులొస్తున్నాయి. ఆ డబ్బుల్లోంచే ఇవాళ ఆళ్ళు కట్టుకున్న అద్దాల మేడలన్నీ కూడా. కరెక్ట్. కానీ అలాంటి అద్దాల మేడల్లో ఉన్న విషయం వాళ్ళు మర్చిపోయి హిందువుల మనోభావాల్ని పనిగట్టుకుని అవమానిస్తా ఉన్నారు. అందులోనూ అర్చక పురోహిత వర్గాల్ని బాగా టార్గెట్ చేస్తా ఉన్నారు. కారణం ఏంటంటే ఒకటే అండి. ఈ రోజున క్రిస్టియానిటీ దేని మీద నిలబడింది అంటే ఒక పుస్తకం మీద నిలబడింది. ఇస్లాం దేని మీద నిలబడిందంటే, ఇంకో పుస్తకం మీద నిలబడింది. కానీ సనాతన ధర్మం పుస్తకాల మీద నిలబడింది గాదు. విలువల మీద నిలబడింది. ఆ విలువల్ని ఆ కాలం నుంచి ఈ కాలం దాకా తీసుకొచ్చింది ఎవరు అంటే అర్చక పురోహితులే. ఆలయం ఉంది కాబట్టి, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు గాబట్టి, ఊరు నిండా పురోహితులుంటారు గాబట్టి, ఊరు మొత్తానికి ఉపకారం చేయటం కోసం ఇంటింటికి తిరుగుతూ ఉంటారు గాబట్టి, వాళ్ళు ఆ విలువల్ని ప్రచారం చేసుకుంటూ వచ్చారు కాబట్టి సనాతన ధర్మం ఇక్కడి దాకొచ్చింది.
అటువంటి అర్చక పురోహిత వ్యవస్థల్ని ఇలా అవమానించడం వల్ల వీళ్ళకి కీడే గాని, వీళ్ళకి క్షోభనే గాని, వాళ్ళకి ఎటువంటి క్షేమం అయితే కలగదండి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు శపించకపోవచ్చు అర్చక పురోహితులు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే వాళ్ళే తప్ప ఇంకోటి కాదు. కానీ వాళ్ళని ఏడిపించిన పాపం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వీళ్ళని వెంటాడుతుంది. ఎందుకు నిన్న ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఆ బ్రహ్మగారి దగ్గరికి బ్రాహ్మణ పురోహిత సంఘాలు వాళ్ళు వెళితే కూడా ఆయన ఒకటే అంటున్నారు. నాకు జరిగిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్తే చాలు. నేను చాలు. వాళ్ళనేమి ఏమనట్లేదు. శపించే ఉద్దేశం నాకు లేదు. ఆ. అంటే వాళ్ళ విషయంలో నాకు చెడు కోరుకునే ఆలోచన కూడా నాకు లేదు అని చెప్పి అన్నారు. ఆ. నిజంగా అట్లాంటి మంచి మనసు ఎంతమందికి ఉంటుందండి? కరెక్ట్. కరెక్ట్. అలాంటి వాళ్ళని వీళ్ళు ఏడిపించేది. కనీసం ఇంత జరిగితే అరే ఒక పాస్టర్‌కి ఏదైనా జరిగితే లేదా ఒక క్రైస్తవుడికి ఏదైనా జరిగితే గుడ్డలు చించేసుకుంటూ వస్తారు కదా రాజకీయ నాయకులు, అధికారులు చాలామంది. మరి ఇంత జరిగింది. ఏ రాజకీయ పార్టీ కూడా ఎందుకు మాట్లాడట్లా? మొన్న నుపూర్ శర్మ విషయంలో, లేకపోతే ఈ నవీన్ జిందాల్ విషయంలో, లేకపోతే మన ఈయన పేరేంటి రాజా సింగ్ గారి విషయంలో తెగ రెచ్చిపోయారు. ఈ ఇస్లాంని విషయంలో ప్రవక్త మాత్రం. గారిని ఏదేదో అనేసారని చెప్పేసి. మరి ఇంత జరిగింది. వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించమంటలా. కనీసం స్పందించి ఇది సమాజంలో రావాల్సిన తీరు కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. బ్రహ్మగారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి చెప్పాలి కదా! ఎగ్జాక్ట్లీ. ఈ సందర్భం మాట వచ్చినప్పుడైనా చెప్పటానికి కూడా చెప్పాలి గదా! చెప్పటానికి రోగం ఏంటి? కరెక్ట్. ఎవడో అడగకపోయినా ఎగేసుకుంటే వెళ్ళిపోయి మిగతా మతాల వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తారు. మిగతా మతాల వాళ్ళకి కాల్లో ముల్లు గుచ్చుకుంటే వీళ్ళ కంట్లో గుచ్చుకున్నంత ఏడుస్తారు. మరి మన విషయంలో ఎందుకు జరగట్లా? అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కళ్ళు తప్పుడు ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఈ బ్రాహ్మణులు, పురోహితులు వీళ్ళందరూ కూడా ఆ ఒక క్రతువులని, కైంకర్యాలని చెప్పేసి హిందువుల దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు. దోచుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ. నా అది ఇది అని క్వెషన్ చెప్పేసి ఉందది. యాహ్! బాగా ప్రచారం చేస్తా ఉంటారు. హ్మ్. న్యాయంగా చెప్తున్నానండి. ఈ భారతదేశం మొత్తం మీద కూడా భారతదేశం మొత్తం మీద నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటలో భారతదేశం మొత్తం మీద అత్యంత దోపిడీకి గురైంది, అత్యంత అణచివేతకి గురైన వర్గం ఏదైనా ఉందంటే అది బ్రాహ్మణ వర్గమే. ఎందుకంటే ఈ రోజున ఒకడు పెళ్లికి చేస్తారు. ఒక 10 లక్షలు పెడతాడు, స్తోమతను బట్టి ₹1,00,00,000 పెడతాడు, లేదా 100 కోట్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ. 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు పురోహిత బ్రహ్మకి ఎంత ఇస్తారండి? 20,000 ఇస్తే గనక 1,00,000 ఇస్తారు అనుకుందాం. పోనీ ఒక మామూలు గొప్పగా సామాన్యులు వాళ్ళు ఒక 20,000 15,000 ఇవ్వాలంటే ఎంత ఏడుపో వీళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు అది సరే ఇది అని ఇప్పుడు మాట్లాడతాం. వీళ్ళు 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి ₹1,00,000 చేస్తున్నారు. ఇస్తారేమో. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసేవాడు లేదా ఒక 20,000 ఇస్తాడు, ₹1,00,00,000 ఖర్చు పెట్టేవాడు అవును. 1,00,000 ఇస్తాడు. అవును. ఆ 1,00,000 తీసుకుని ఈ పెళ్లి ఖర్చు మొత్తం పురోహితుడే పెట్టించినట్టు ఎందుకు ఏడుస్తారు? ఒకటి ఈ దోపిడీ చేస్తున్నారని చెప్పే వాళ్ళ కోసం, ఇది అందరి కోసం కాదు. అందరి కోసం కాదు. వాళ్ళ యాహ్! మీద గౌరవంతో ఉండేవాళ్ళు డెఫినెట్ గా పురోహితుల్ని గౌరవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. కరెక్ట్. ఆ మాట్లాడే కొంతమంది వెధవసంత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా అండి. 10 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న దానిలో 20,000, 25,000 పురోహితుడికి ఇస్తే మిగతాదంతా కూడా వాడి బంధుమిత్రుల పోషణ కోసం, వాడి బంధుమిత్రులకి గిఫ్ట్లు ఇచ్చుకోవటం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లావిష్ గా బట్టలు కొనుక్కోవటం కోసం, వాళ్ళ బిల్డప్ చూపించుకోవటం కోసం ఖర్చు పెడుతున్నారు తప్ప యాహ్! ఇంకోటేం లేదే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ కి ఎంత ఇస్తారు? ఫోటోగ్రాఫర్‌కి ఎంత డెకరేషన్స్ కి ఎంత ఇస్తారు, ఇస్తారు? క్యాటరింగ్‌కి ఎంత ఇస్తారు, క్యాటరింగ్ కి ఎంత డెకరేషన్‌కి ఎంత ఇస్తారు? ఇస్తారు, ఎగ్జాక్ట్లీ. బట్టలకి ఎంత పెడతారు, నగలకి ఎంత పెడతా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ మోర్ ఓవర్ ఇవంతా పెడతా ఉంటే పోనీ నిజంగా ఇవన్నీ పురోహితులు ఎంకరేజ్ చేసి చేపిస్తున్నారని అనుకుందాం. వాట్స్ రాంగ్? ఇప్పుడు ₹10,00,000 ఎవరి దగ్గర బ్లాక్ అయిపోకుండా దాన్ని మార్కెట్‌లో డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ దగ్గరికి అందరూ డబ్బుల్ని బ్రతుకుతున్నారు కదా! రొటేషన్‌లోకి తెస్తున్నారు కదా! అందరూ బ్రతుకుతున్నారు. దీనిలో దోపిడీ ఎక్కడుంది? హ్మ్. ఎవరైనా సరే వాళ్ళ స్థాయి మర్చిపోయి 10 లక్షలు ఖర్చు పెట్టే స్తోమత కలిగినోడు అప్పులు చేసి ₹1,00,00,000 ఖర్చు పెడుతుంటే అలాంటి వాళ్ళకి చెప్పండి శుద్ధులు. కరెక్ట్. అయినా నీ స్తోమతను బట్టి చేస్తే చాలు, నీ స్థాయికి మించి చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి. కరెక్ట్. అంతేగాని మొత్తం వ్యవస్థనే తప్పుపడుతూ బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అంటే నిజంగా నేను చెప్తున్నానండి. ఈ అర్చకులకు కావచ్చు, లేదా పురోహిత బ్రహ్మలకి కావచ్చు, మర్యాద అనే ఒక బిస్కెట్ వేసి మిగతా సమాజం అందరూ కూడా వాళ్ళని దోచుకున్నారు. గుడికెళ్తే ఎవడైనా ₹10 ఇస్తాడు. కానీ దేవుణ్ణి కోరుకునేటప్పుడు నాకు ₹1,00,00,000 కాంట్రాక్ట్ రావాలంటాడు. ₹10,00,000 ప్యాకేజ్‌తో ఉద్యోగం రావాలంటాడు. పూజారికి ఇచ్చేది 10, 100. ఏంటి 10, 100కే దోపిడీ. మరి మిగతా మతాల్లో లెక్కగట్టి 10%, 20% అని దోచుకునే మతాలు ఈ దేశంలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎదిగినాయి. చెప్తున్నాయి ఓపెన్ గా ఓపెన్‌గా 10% చెప్తున్నాయి. ఇవ్వవలసిందే నువ్వు. 10% ఇంకొంతమంది పాస్టర్లు అయితే గనుక మరి దారుణంగా చెప్తున్నారండి. 10% అనేది పాత నిబంధన ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన లెక్కల ప్రకారం చూసుకుంటే మనం 23.5% ఇవ్వాలి అని చెప్పేసి లెక్క కట్టి అడిగి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని అంతే కాదు. సంస్కరణలా? ఇన్ని సంస్కరణ అనే పెద్ద పదం ఎందుకులే. పెద్ద పదమా? చాలా పెద్ద పదం అది. ఇంకొంతమంది పాస్టర్లు అయితే గనుక వాళ్ళు బెదిరింపులు చేస్తా ఉన్నారు. ఏమని బెదిరిస్తారు? నాకు దశం భాగం ఇవ్వకపోతే నువ్వు నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు అని చెప్పేసి. నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇచ్చి నీ ఏడుపు నువ్వు ఏమైనా ఏడు. నా 10% నాకు ఇచ్చి నువ్వు తింటావా, చచ్చిపోతావా నీ ఇష్టం. మరి 10% ఇస్తే ఎదిగేస్తారా బాగా? 10% అది యాక్చువల్లీ మీకు కొన్ని సోషల్ మీడియాలో వీడియోస్ ఉన్నాయండి. ఒక ఆమె చెప్పింది ₹1,000 చర్చికి డొనేషన్ ఇచ్చిందట. ఆవిడ 10% ఇచ్చిందట. రైట్. ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడకి తెలియకుండా ఎవరో డబ్బులు ₹13,00,000 ఈవిడ అకౌంట్ లో పడిపోయినాయట.
రూపాయలు ఇస్తేనే 13 లక్షలు అకౌంట్లో పడి, అరే పక్కోడు సొమ్ము నీ అకౌంట్లో పడితే నువ్వు నిజాయితీ పరురాలు, లేదు. నువ్వు భక్తురాలు అయితే ఏమనాలి? బ్యాంకుకి పోయి ఎవరిదో డబ్బులు నా దానిలో పడిపోయింది బాబు, ఇవి ఏం చేయమంటారు అని చెప్పేసి అడగాలి. కరెక్ట్. కానీ నేను 1000 ఇచ్చాను కాబట్టి నాకు పక్కోడు సొమ్ము 13 లక్షలు ఇచ్చాడని మురిసిపోయావంటే నువ్వు భక్తి గురించి మాట్లాడతావు. నీలాంటి వాళ్ళని పోషించే వాళ్ళు ఇవాళ అర్చకులు పురోహితులు దోచుకుంటున్నారని చెప్పేసి మా వాళ్ళని రెచ్చగొడతారు. ఇదా నేను చెప్తున్నానండి. ఈ దేశంలో అత్యంత మర్యాదకి, అత్యధిక మన్ననకి పాత్రులు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ బ్రాహ్మణులు. అయితే ఇలా వాళ్ళ మీలా తర్వాత మీలా ఎందుకంటే రియాక్ట్ అవుతున్నారు, మీరు రియాక్ట్ అవుతున్నారు. ఇందాక కూడా మీరు అన్నారు పొలిటీషియన్స్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు. ఇలా మీలాంటి వాళ్ళందరూ కూడా రియాక్ట్ అవుతుంటే దీన్ని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసమే రియాక్ట్ అవుతున్నారని అనేవాళ్ళు ఉన్నారు. సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మాట్లాడుతున్నారు అని కమెంట్ చేసే నెటిజన్స్ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఉన్నారండి. నేను చెప్తున్నా కదా, ఇది కంటిన్యూషన్ యాక్చువల్, అది చెప్తున్నాను. ఇప్పుడు ఒక పురోహితుడు కానీ అర్చక స్వామి కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు మాత్రమే అత్యంత ఆదరణకి, అత్యంత మర్యాదకి పాత్రలు. కారణం ఏంటి అంటే వాళ్ళు మనకులాగా ఫ్యాషన్గా తిరగట్లేదు. మనకులాగా జీన్స్లు టీ షర్ట్స్ వేసుకుని లేకపోతే క్రాఫింగ్స్ చేసుకుని ఉండట్లా. సిక్క పెట్టుకుని సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తూ ఉన్నారు. మనకులాగా నచ్చిన ఫుడ్ తినట్లా. వాళ్ళకి ఏదైతే విధించబడ్డ ఆహార నియమాలు ఉన్నాయో వాటిల్ని పాటిస్తూ బ్రతుకుతూ నియమాలు ఉన్నారు. పాటిస్తూ వాళ్ళు మనలాగా వాళ్ళు వేదం చదువుకోవటానికి పెట్టే కష్టం ఏదో ఐఏఎస్ ఐపీఎస్ చదవటానికి పెడితే ఖచ్చితంగా వాళ్ళే సీట్లు కొడతారు. వాళ్ళకి ఎవడో రిజర్వేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ అంత తెలివి ఉంది కాబట్టి. రైట్. కానీ ఇన్ని ఉన్నా సరే వాళ్ళు స్టిల్ నేను ఆలయాన్ని కాపాడాలి, నా ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి ఇంకా వీటి కోసం పాకులాడుతూ ఉన్నారంటే అంతకంటే విలువలతో కూడిన సమాజం ఇంకోటి ఉంటుందా? ఉండదు. మరి అలాంటి వాళ్ళకి విలువ ఇవ్వకపోతే ఇంకెవరికి విలువ ఇస్తుంది సమాజం? మరి అంతటి విలువలతో బ్రతుకుతూ ఆ విలువలు భావితరాలకు అందించాలని బ్రతుకుతున్న వాళ్ళ గురించి వాళ్ళకి కష్టం కలిగితే రాజకీయ పార్టీలని పెట్టుకున్న సిగ్గులేని లుచ్చాగాళ్ళు మాట్లాడటానికి ఏంటి నొప్పి వాళ్ళకి? అరే అర్చకుడు పురోహితుడు అని కూడా పక్కన పెట్టండి, ఓ సాటి మనిషిని అవమానిస్తున్నారు. ఆ మనిషిని ఎవరు పిలిచారు? ఆ మనిషి అక్కడికి వచ్చి తనంతట తానుగా వచ్చి చేయట్లేదుగా. వాళ్ళు వచ్చి పిలిచి బ్రహ్మగారు మా ఇంట్లో ఒక క్రతువు జరిపించాలి అంటేనేగా వెళ్ళింది. అలా పిలిచి అవమానిస్తుంటే ఒక మనిషిని అలా అవమానించడం తప్పు. కనీసం మానవత్వ దృక్పథంతో అయినా సరే వాళ్ళు వెళ్తున్నారా, ఖండిస్తున్నారు ఒకడన్నా? లేదు. దీన్ని ఎట్లా చూడాలి చెప్పండి? డెఫినెట్లీ. అయితే నేను ఇందాక అన్నట్టుగా సినిమాల ప్రభావం ఖచ్చితంగా ఉందండి పిల్లల్లో. బ్రాటప్ లో కూడా డెఫినెట్ గా తప్పులు ఉన్నాయి. వాళ్ళని ఇన్నోసెంట్ అని అనుకుంటే ఒకవేళ ఎలా వచ్చింది ఆ ఇన్నోసెన్స్ అంటే సినిమాల ప్రభావం, సినిమాల్లో పురోహితుల్ని కామెడీగా చూపించడం, ప్రత్యేకించి బ్రహ్మానందం గారు ఇట్లాంటి పాత్రలు వేయటం, ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకుని ఇట్లాంటి సినిమాలు చేయకుండా ఉండటం, వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిదని అనుకోవచ్చు. మేబీ చూసే వాళ్ళది కూడా ఇన్నోసెన్స్ అనటానికి లేదా? ఇగ్నోరెన్స్ అండి. ఇగ్నోరెన్స్ కావాలని అంటే ఏదో పాజిటివ్ గా ఆలోచించైనా పోనీ కాదా? సమస్య లేదు. ఇన్నోసెన్స్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో డ్రగ్స్ వాడుతున్నట్టుగా కూడా చూపిస్తారు విలన్లు లేకపోతే హీరో. మరి బయట పిల్లలకు వచ్చేసి అది తప్పు అని చెప్తున్నారుగా పర్టికులర్ గా. సినిమాని సినిమాలాగా చూడడానికి బయట మనం అట్లా చేసి ఆరోగ్యాలు నాశనం అయిపోతాయని చెప్తున్నారుగా. సినిమాల్లో వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్న సందర్భాలు పెడుతున్నారు. మరి పిల్లలకి చెప్పట్లేదా దానివల్ల పలానా జబ్బులు వస్తాయి లేకపోతే పలానా విలువలతో పోతే సమాజంలో అట్లాంటివి చేయకూడదని చెప్పి చెప్పట్లేదా? మరి అలాగే అర్చక పురోహితుల విషయంలో కూడా జరిగితే, లేదు టీచర్లు స్కూల్ టీచర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టుగా అనిపిస్తే, లెక్చరర్ల విషయంలో ఏదైనా కామెడీ చేస్తున్నట్టు అనిపిస్తే మన సినిమాల్లో చూసినవన్నీ బయట ప్రాక్టీస్ చేయాలనుకోకూడదు. అట్లాంటివన్నీ కామెడీగా తీసిన అక్కడితో వదిలేయండి. బయట మనం ఈ వ్యవస్థలను ఇంత విలువగా చూడాలి, ఇంత గౌరవించాలి అని ఎందుకు చెప్పట్లా? అంటే ఆ విలువలు నేర్పడం వల్ల వాళ్ళకి జీవితంలో పెద్దగా ఉపయోగం లేదనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి ఫస్ట్ వీళ్ళకి నేర్పాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. సమాజంలో మనకి ఏది అవసరం, ఏది అత్యవసరం, ఏది అనవసరం అనేది మనం నేర్పాలండి. డెఫినెట్లీ. అయితే ఇందాక నేను ఒక ప్రశ్న అడిగాను. ఇట్లా వాళ్ళని సపోర్ట్ చేయటం, ప్రత్యేకించి అర్చకుల్ని గనక ఒకవేళ ఇలా జరిగితే సపోర్ట్ చేస్తే మతోన్మాదులుగా మన వాళ్ళే మనల్ని అనటం ఎట్లా చూడొచ్చు? చెప్తున్నా కదండి, సినిమాల్లో ఇప్పుడు బ్రహ్మానందం గారికి ఏదైనా సమస్య ఏదో కామెడీ చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఆ బ్రహ్మానందం గారు పూజారి గారిను పురోహిత బ్రహ్మను అవమానిస్తున్నట్టుగా తీసుకుంటే ఎంజాయ్ చేస్తారు, ఆయన కొడుతుంటే ఎంజాయ్ చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు. అదే బ్రహ్మానందం గారికి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది, లేదా ఆ సీన్ తీసిన హీరోకో లేదా ఆ సినిమా హీరోకో ఆ డైరెక్టర్కో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చింది అనుకోండి, వాళ్ళ అభిమానులు అందరూ మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచోరు. తెల్లారు వచ్చి మళ్ళీ ఇదే పురోహిత బ్రహ్మగారి దగ్గరకు అర్చక స్వామి దగ్గరకు వచ్చి గుడికి వచ్చి, స్వామి మా అభిమాన నటుడికి ఆరోగ్యం దొబ్బింది, కొద్దిగా మీరే పూజ చేసి దేవుడికి ఏదన్నా కైంకర్యాలు చేయాలి, వాళ్ళు తొందరగా కోలుకోవాలని అంటారు. చివరాఖరికి వీళ్ళకి కావాల్సింది మళ్ళీ దేవుడే. కానీ వీళ్ళు బయట మాత్రం డెమి గాడ్స్ గా సినిమా యాక్టర్ల మీద ఎక్కువ బేస్ అయిపోతా ఉన్నారు. ఇది సమాజంలో ఉన్న పెద్ద దౌర్భాగ్యం, అతి పెద్ద జాడ్యం అండి. నేను ఒక బ్రాహ్మణ స్త్రీని, డెఫినెట్ గా ఈ సంఘటన వచ్చినప్పుడు, నా దృష్టికి వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడాలి అన్న తలంపు ఖచ్చితంగా వచ్చింది, మాట్లాడాను.
నన్ను కూడా తిట్టటం. ఉమ్, మీ వర్గం వాళ్ళని అన్నారు కాబట్టి మీకు పొడుచుకొచ్చిందా? మీ వల్ల ఎన్ని అరాచకాలు జరిగాయో తెలుసా? అంటూ కొన్ని కమెంట్స్ చూస్తే ఉమ్. నాకు భయమేసింది. ఏం జరుగుతోంది ఇక్కడ? దేని గురించి ఎందుకింత అంటే ఇంతలాగా నెగటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు? ఎందుకింత ద్వేషాన్ని పెంచుకుంటున్నారు? ఇక్కడ ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు దీన్ని? కాస్ట్ టాపిక్ వచ్చిందిగా చెప్తున్నానండి. నేను బ్రాహ్మణుని కాదు, నేను శూద్రుణ్ణి. నాకు బ్రాహ్మణుల వల్ల నాకెక్కడ ఇబ్బంది కలగల. పోనీ ఎవరైనా బ్రాహ్మణత్వం వల్ల లేదా బ్రాహ్మణుల వల్లే చెడు జరిగింది అని మాట్లాడాలి అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళు నాతో డిబేట్కి రావచ్చు. ఇదే రెడ్ టీవీ వేదికగా నేను మళ్ళీ స్వాగతం పలుకుతున్నా. ఎవరైనా సరే బ్రాహ్మణుల యొక్క తప్పుల్ని మేము చూపిస్తాము అని చెప్పేసి అంటే కనుక రండి, నేను కొన్ని కమెంట్స్ మాట్లాడతాను. అయితే నేను చెప్తానండి, చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మధ్య అలవాటు అయిపోయింది. బ్రాహ్మణులు అట్లా చేశారు, బ్రాహ్మణులు ఇట్లా చేశారు అని చెప్పేసి. సమాజంలో బ్రాహ్మణులే కాదండి, ప్రతి వర్గంలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. Yeah. కానీ ఒక 10 మంది చెడ్డవాళ్ళ కారణంగా ఒక జాతి మొత్తాన్ని చెడ్డదంటాం, లేకపోతే 10 మంది మంచి వాళ్ళ కారణంగా మొత్తం అందరూ మంచోళ్ళే అని భుజాలు కొట్టుకోవటం వాళ్ళకి వాళ్ళు తప్పే. Yeah. ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది. ధర్మం అనేది వ్యక్తికి వ్యక్తికి కూడా మారుతుంది. అలాంటప్పుడు ఒక వ్యవస్థ మొత్తానికి ఒకటే అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు బ్రాహ్మణులు అనేది చూద్దాం. యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగృహ్యం అనే షట్కర్మలు బ్రాహ్మణులకు విధించబడ్డాయి. ఈ కర్మలు ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళు స్వచ్ఛమైన బ్రాహ్మణులు. ఇవి పాటించకుండా వీటికి భిన్నంగా బతుకుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళు కుల బ్రాహ్మణులు అవుతారు తప్ప ఉమ్. గుణం పరంగా వాళ్ళు బ్రాహ్మణులు కాదు. Yeah, yeah. అలాంటి వాళ్ళని ఆధారంగా చేసుకుని మంచిగా బ్రతుకుతున్న వాళ్ళందరినీ కూడా నేను తప్పు పడతాను తప్పు అంటే కదా. చాలా తప్పు అది. ఉమ్. అది తప్పు. ఉమ్. అటువంటి దాని మీద ఎవడైనా చర్చకు చేస్తాను రమ్మంటే మేము రెడీగా ఉన్నాం. Right. నువ్వు మనుధర్మ శాస్త్రం తెస్తావా, పరాశర స్మృతి తెస్తావా, ఏం తెస్తావు పట్రా? అస్త్రం మనుధర్మమే దాన్నే తెమ్మనండి. ఎందుకంటే కోతికి కొబ్బరికాయ దొరికినట్టు వీళ్ళందరికీ అది దొరికింది కాబట్టి దొరికింది. దాన్నే పట్టుకురండి. విచ్ ఇస్ కన్సిడర్డ్ టు బి లీస్ట్ బాదర్డ్. దానికి కూడా సమాధానం దాన్ని చెప్పగలం. పట్టుకుని వస్తే నేను చెప్తున్నా కదా, Yeah, yeah. నేను ఓపెన్ గా చెప్తున్నా. Mm. ఇప్పుడు లలిత్ కుమార్ రేపు ఉండొచ్చు ఉండకపోవచ్చు, పద్మిని గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ యూట్యూబ్ ఇట్లాగే ఉంటుంది. యూట్యూబ్ లో వీడియోస్ పెడితే ఇట్లాగే ఉంటాయి కదా. Mm. దాన్ని బేస్ చేసుకుని ఎవడైనా రావచ్చు. Definitely.